హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ ఉగాది అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందు రోజు అమావాస్య వచ్చింది, పైగా నైట్ టైం వరకు ఉంది కాబట్టి ఇల్లు క్లీనింగ్, మాప్ వేసుకోవడం, స్టెప్స్ క్లీన్ చేసుకోవడం ఇవి ఏమీ చేయలేదు. అమావాస్య అయిపోయాకే చెయ్యాలంట. అలానే దేవుడి ఫోటోస్ కూడా క్లీన్ చేయకూడదన్నారు. ఇంక అందుకని చేయలేదు. ఉగాది మంగళవారం వచ్చింది. మంగళవారం దేవుడి ఫోటోస్ క్లీన్ చేయొచ్చా అని పూజారి గారిని అడిగితే, చేయొచ్చమ్మా. ముందు రోజు వరకు అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం ఇప్పుడు తప్పదు కాబట్టి చేసుకోవచ్చు అన్నారు. ఇంకా సో, నేనైతే 4కి లేచాను. అంత పొద్దున్నే లేచేసరికి హెడేక్ వచ్చింది. నైట్ ఏదో వెబ్ సీరీస్ చూసాను. ఇంకా లేట్ అయిపోయింది పడుకునేసరికి. 12:30కి పడుకొని 4కి లేచాను. నిద్ర సరిపోక ఫస్ట్ లేవగానే కూర్చొని ప్రశాంతంగా గ్రీన్ టీ తాగుతున్నాను. నార్మల్‌గా అయితే పండగ రోజుల్లో అసలు ఇంత ప్రశాంతంగా ఉండను. హడావిడిగా వంటలు చేసుకుంటాం. అది ఇది పనులే సరిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు హెడేక్ ఉంది కాబట్టి ఫస్ట్ లేవగానే గ్రీన్ టీ పెట్టుకొని, ఇలా ఉయ్యాల్లో కూర్చొని ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటూ గ్రీన్ టీ తాగేసాను. ఇంకా ఆ తర్వాత నుంచి పనులు స్టార్ట్ చేశాను. ఇంకా గ్రీన్ టీ తాగంగానే ఫస్ట్ నేను ఇల్లయితే మాప్ పెట్టేసాను. ఆ తర్వాత స్టెప్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంటి వెనక సందుంటే అది కూడా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత హెడ్ బాత్ చేసొచ్చాను. చేసొచ్చాక ఈరోజు నేను ఎక్కువ ప్రసాదాలేం చేయట్లేదు. పులిహార, అది కూడా కొంచెం కొంచెం క్వాంటిటీసే చేస్తున్నాను. కొంచెం పులిహార, కొంచెం దద్దోజనం. ఎలాగో ఉగాది పచ్చడి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కాబట్టి ఈ రెండే చేస్తున్నాను. నేను ఇలా పండగల రోజు ఏదైనా ప్రిపేర్ చేస్తే ఆ ప్రసాదాలే ఉంచేస్తాననమాట లంచ్‌కి. ఇంకా సో, ఇక్కడ రైస్ సోక్ చేసి పక్కన పెట్టేసాను. చింతపండు పులిహోర చేస్తున్నాను కాబట్టి నేనిట్లా చింతపండు గుజ్జు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను. ఇలా పండగలప్పుడు ఎక్కువ టైమ్ టేకింగ్ తీసుకోకుండా ముందే ప్రిపేర్ చేసుకొనుంటే చాలా తొందరగా మనం వంటలనేవి కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా అంటే మనం ఎంత రైస్‌లోకి కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా! దాన్ని బట్టి చింతపండు గుజ్జు తీసుకొని, అందులో కొంచెం వాటర్, అలానే మన టేస్ట్‌కి తగ్గట్టుగా అంటే కారానికి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, లో ఫ్లేమ్‌లో వాటిని బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంక ఈలోపు కుక్కర్ ఒక 10 మినిట్స్ సోక్ అయిందనమాట రైస్. ఇంక నేను కుక్కర్ అయితే విజిల్స్ రానిచ్చేసాను. ఒక 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకా ఒక 5-7 మినిట్స్ అయ్యేసరికి మనకి చింతపండు గుజ్జనేది దగ్గర పడుతుంది. అంటే చిక్కగా అవుతుందనమాట. యాక్చువల్‌గా అయితే డైరెక్ట్‌గా గుజ్జుని కలిపేసేయొచ్చు గానీ, ఈ పచ్చిమిర్చి అనేది చింతపండు గుజ్జులో మనకి బాయిల్ అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంక పచ్చిమిర్చిని మనం అలా విడిగా తినేసేయొచ్చనమాట. సో, అందుకని నేనిట్లా కొంచెం సేపు బాయిల్ అవ్వనిస్తాను. ఇలా దగ్గరికి రాంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి, మనం రైస్‌లో మిక్స్ చేసేసుకోవడమే. ఒక బౌల్‌లో నాకెంత క్వాంటిటీ కావాలో అంత రైస్ అయితే తీసుకుంటున్నాను. నేనిక్కడ జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది కదా! దాంతో 4 టీ గ్లాసెస్ మాత్రమే కుక్ చేశాను. ఒక 2 గ్లాసెస్ ఏమో పులిహారకి, ఇంకొక చిన్న 2 గ్లాసెస్ ఏమో దద్దోజనం చేయడానికి అన్నట్టుగా. యాక్చువల్‌గా దద్దోజనం అయితే చేసేదాన్ని కాదు. కానీ విహాకి నాకు ఇద్దరికీ కూడా ఫుల్‌గా కాఫ్ ఉంది. కొంచెం వేడి తగ్గిద్ది కదా అన్నట్టుగా నేనింక దద్దోజనం చేస్తున్నాననమాట. ఇలా కుక్కర్‌లోని ఆ దద్దోజనంకి సరిపడా రైస్ ఉంచేసి కొంచెం మ్యాష్ చేసేసాను. ఇంకా పులిహారకని తీసుకున్న రైస్‌లో కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటదనమాట. ఇంకిలా మిక్స్ చేసేసుకొని మనం చింతపండు గుజ్జు ఉంటది కదా! ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే చాలా సార్లు చేసి చేసి ఉన్న ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఇంకా ఎంత పడుతుంది ఏంటని అర్థమైపోతుంది. సో, కరెక్ట్‌గా సరిపోయిందనమాట నేనేసిన గుజ్జు. ఇంకా లేదు అంటే గనక కొంచెం ఎక్కువే ఉంచుకొని అంటే మన రైస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవడమే. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ దీన్ని అట్లా పక్కన వదిలేస్తే, ఆ చింతపండు గుజ్జనేది రైస్‌కి బాగా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా ఒక 10 మినిట్స్‌లో నేను వేరే పనులుంటే అవి చేసుకున్నాను. ఈలోపు విహా లేచింది. తనకి కూడా హెడ్ బాత్ చేయించేస్తే, తనింకా దేవుడి షెల్ఫ్ క్లీన్ చేస్తుందనమాట. నాకు ఎప్పుడు క్లీనింగ్ అవ్వాలన్నా ఈ దేవుడి షెల్ఫు ఎప్పుడు కూడా విహానే చేస్తుంది. విహాకి చాలా ఇష్టం పూజ చేయడం. రోజు ఇంట్లో కూడా మార్నింగ్ టైమ్ కుదరదని చెప్పి నైట్ స్కూల్ నుంచి అదే ఈవినింగ్ స్కూల్ నుంచి రాంగానే ఫ్రెష్ అయిపోయాక పూజ తనే చేసిద్ది. తనకంత ఇష్టం పూజ చేయడం అంటే. ఇంక తను ఇట్లా పక్క పూజ చేస్తుంది. నేనేమో తాలింపు పెట్టేస్తున్నాను పులిహోరలోకి.
పల్లీల నూనెతో తాలింపు పెడితే టేస్ట్ బావుంటది. అందుకని కొంచెం ఆహ్, ఒక పాన్‌లో పల్లీల నూనె వేసుకొని, కొంచెం పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఈ ఎండుమిర్చి, ఇంకా జీడిపప్పు, కరివేపాకు ఇట్లా మనం ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవాలి. నేనైతే గనుక పల్లీలును, పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఎందుకంటే తింటున్నప్పుడు పల్లీలవి తగులుతుంటే టేస్ట్ చాలా బావుంటది అందుకని. ఇంకా అన్నీ వేగిపోయాక ఫైనల్‌గా కొద్దిగా కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, ఈ కరివేపాకు కూడా వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోరలో కలిపేసుకుంటాను. అంతే ఇంకా ఒక 15-20 మినిట్స్ లేదంటే మనకి టైం ఉంది అంటే గనుక ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని అట్లా వదిలేస్తే మనకి చింతపండు పులిహోర అయితే సూపర్ ఉంటది. టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ దద్దోజనం చేస్తున్నాను. అన్నం కొంచెం మ్యాష్ చేసుకున్నాను కదా! ఇందులో ఒక ముప్పావు గ్లాస్ దాకా పాలు పోసుకున్నాను. అంటే సుమారుగా ఒక పావు లీటర్ దాకా పాలు పోసుకొని, ఇంకా అన్నం మెత్తగా అయిపోయింది కదా! సో, దాన్ని గెడ్డలు కట్టేసిద్ది కదా! వేడి మీద మనం మ్యాష్ చేసినప్పుడు. సో, దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని, గెడ్డలు లేకుండా చేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే ఇందులో సేమ్ ఒక గ్లాస్ దాకా పెరుగైతే వేసుకున్నాను. చూడటానికి కొంచెం వాటరీగా ఉంది గానీ, అంటే కొంచెం పలుచగా ఉంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయ్యేసరికి కొంచెం చిక్కబడిపోతుంది. అల్ తగినంత సాల్ట్ వేసుకొని, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్ తాలింపు పెట్టేసుకోవడమే. ఇది కూడా నేను పల్లీల ఆయిల్‌తోనే చేశాను తాలింపనేది. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మిరియాలు, అలాగే ఇంగువ. యాక్చువల్‌గా మిరియాలు కొంచెం ఎక్కువేస్తే బావుంటది. కానీ విహా అన్నీ ఏరి పక్కన పెట్టిద్ది. పాపం ఇబ్బందయిపోయిద్దని చెప్పి నేనైతే కొంచెమే వేశాను. అలానే ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక టీ స్పూన్ దాకా అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. అల్లం మన డైజెషన్‌కి కూడా చాలా మంచిది. ఇంక ఇట్లా ఇంగువ వేసుకున్నాక మనం మిక్స్ చేసుకొని తాలింపు వేగాక దీన్ని మనం దద్దోజనంలో కలిపేసుకోవడమే. అంతే. మనకి ఈవినింగ్ అయినా సరే దద్దోజనం అనేది మరీ చిక్కబడిపోయి గట్టిగా అయిపోదు. మనం తినే కన్సిస్టెన్సీలో ఉంటది. టేస్ట్ చాలా బావుంటది. ఇంక నా ప్రసాదాలైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినియి. ఇంకా బ్యాలెన్స్ ఒక్కటే ఉగాది పచ్చడి మాత్రమే ఉంది. నాకు 7 అయ్యేసరికి మొత్తం ప్రసాదాలయిపోయినియండి. అందులోను షూటింగ్ ఉంది కాబట్టే కొంచెం లేట్ అయింది. లేదంటే గనక ఇంకా ఎర్లీగానే కంప్లీట్ అయిపోయేది. ఇంకా ఫైనల్‌గా ఉగాది పచ్చడి. నేనైతే వాటరీ కన్సిస్టెన్సీలో చేయను. కొంచెం చిక్కగా చేస్తాను. మా మమ్మీ అయితే వాటరీ కన్సిస్టెన్సీలో చేస్తారు. మా అత్తయ్య చిక్కగా చేస్తారు. నాకు అత్తయ్య చేసేది నచ్చిద్ది. సో, ఇంకా అట్లా ఫాలో అయిపోతాననమాట. ఒక బౌల్‌లో కొంచెం చింతపండు గుజ్జు సారీ చింతపండు వాటర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే బెల్లం. బెల్లం తురుమైనా తీసుకోవచ్చు. నేను చిన్న చిన్న పలుకులుగానే ఉంది. కరిగిపోతుందని అలానే తీసేసుకున్నా. అట్లానే ఫైన్‌గా చాప్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. ఇది మరీ సన్నగా అవసరం లేదు. కొంచెం పలుకులు తగిలితేనే బావుంటది. అలాగే వేప పువ్వు దూసుకొని వేసుకున్నాననమాట. వేప పువ్వు నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు. చెప్పాను కదా! నాకు, విహాకి ఇద్దరికీ బాలేదు. సో, ఇంకా ఎవరం తినమని చెప్పి కొంచెమే చేశాము. ఇంతకు ముందు అంటే పెళ్లి ముందయితే మా ఇంట్లో మా అమ్మ ఎంత ఎక్కువ ఎక్కువ చేసేదో కనీసం ఒక 5 లీటర్స్ అయినా చేసేది. అంత బాగా తినేవాళ్ళం. రాను రాను ఏంటో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలానే ఒక మెత్తగా ఉన్న బనానాస్‌ని ఒక 2 బనానాస్ బాగా మగ్గిన బనానాస్‌ని ఒక 2 బనానాస్‌ని ఇలా ఫైన్‌గా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. బనానాస్ వేస్తే టేస్ట్ అయితే అసలు సూపరు. చాలా బావుంటది. ఇంకా అంతే నా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ మరీ చిక్కగా ఉందేమో అని అనిపించింది. అందుకని ఇంకా లాస్ట్‌లో కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి విహా ఎంత చక్కగా ఫ్లవర్స్ డెకరేట్ చేసి, దీపారాధన కుందులు రెడీ చేసి అన్నీ ఎంత బాగా అరేంజ్ చేసిందో. సో, ఇంక మేము పనులన్నీ అయిపోయినాయి కాబట్టి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసామనమాట. ఈ ప్రసాదాలు కూడా ఈ పీట అసలు యాక్చువల్‌గా ఇంట్లో ఉంది అని నాకు గుర్తు కూడా లేదు. విహానే తీసుకొచ్చి అమ్మ దీని మీద పెడదామమ్మ అని చెప్పి తీసుకొచ్చి ఇంక ప్రసాదాలన్నీ దీని మీద పెట్టిందనమాట. యాక్చువల్‌గా ఈ ఉగాది పచ్చడిలో చాలామంది జీడిపప్పు, పల్లీలు ఎక్స్‌ట్రా యాడ్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఉగాది పచ్చడి అంటే ఈ షడ్రుచుల సమ్మేళనం. ఈ 6 రుచులు మాత్రమే యాడ్ చేసుకోవాలి. 6 ఐటెమ్స్ మాత్రమే. ఇంకా ఎక్స్‌ట్రా ఏం యాడ్ చేయకూడదు. ఇంకా బెల్లం యాడ్ చేస్తాం కదా! ఇది మనం హ్యాపీగా ఉంటాం కదా! ఆ హ్యాపీగా ఉండడానికి సింబల్ అనమాట. మనకి వాత, పిత్త, కఫం అనే 3 దోషాలుంటాయి. వీటిని ఈ బెల్లం ప్రాపర్‌గా చేస్తుందనమాట. అంటే సవరిస్తుందనమాట.
సో, అందుకని బెల్లం యాడ్ చేస్తాం. ఇంకా పులుపు, ఈ చింతపండు పులుసు ఏస్తాం కదా! ఇది మన జీవితంలో రాబోయే కష్టాలకి సింబల్ అనమాట. వాటిని ఎలా ఎదుర్కుంటాము మనం మన తెలివితేటలతో అని చెప్పి ఈ చింతపండు పులుసు యాడ్ చేస్తాం. అంటే మనకి కావాల్సిన ధైర్యాన్నిస్తుంది. ఇంకా ఉప్పు, కారం విషయానికొస్తే అవి కూరల్లో ఎక్కువైతే తినలేం కదా! అట్లనే మనం అంటే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో, జీవితంలో కూడా కష్ట సుఖాల్ని బ్యాలెన్స్ చేయాలి అనేది దీనికి సింబలు. చేదు విషయానికొస్తే జీవితంలో ప్రతి చేదు అనుభవం ఒక పాఠాన్ని నేర్పిచ్చిద్ది. సో, వేప పువ్వు ఆ చేదుకి సింబల్ అనమాట. ఇంకా వగరు అంటే ఈ మామిడికాయ కంపల్సరీ దీన్ని యాడ్ చేసుకుంటాం. ఇది మన హెల్త్‌కి చాలా మంచిది. ఇది గాయాల్ని తగ్గిచ్చే గుణం ఉంటది దీంట్లో. అందుకని ఇది యాడ్ చేస్తామనమాట. సో, నేనైతే నా ఉగాది పచ్చడి తినేసి ప్రసాదాలు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసేసి పూజ బాగా చేసుకొని ఇట్లా ఎండ్ చేసేసాను. మీరెట్లా చేసుకున్నారు ఉగాదిని? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.